Kruti Shahin. Welcome back to Learn Something More YouTube channel. మన ఛానల్లో ఇంకా మనము హై స్కూల్ మ్యాథ్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాము రెగ్యులర్గా. ఓకేమా? సో 8th క్లాస్ మ్యాథ్స్ మా ఇది రేషనల్ నెంబర్స్ చాప్టర్ నెంబర్ 1 రేషనల్ నెంబర్స్ న్యూ సిలబస్. ఓకే, రేషనల్ నెంబర్స్. ఈ రేషనల్ నెంబర్స్ అనేది మనకి నెంబర్ సిస్టమ్ నుంచి చూసుకున్నట్లయితే మనకి నెంబర్ సిస్టంలో రియల్ నెంబర్స్ అండ్ కాంప్లెక్స్ నెంబర్స్ అని ఉంటాయి. ఈ రియల్ నెంబర్స్లో మళ్ళీ 2 పార్ట్స్ తీసుకుంటాం. ఈ 2 పార్ట్స్లో రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటాయమ్మా. సో ఈ రేషనల్ నెంబర్స్ గురించి ఈ చాప్టర్లో డిస్కస్ చేసుకుంటాం. రేషనల్ నెంబర్స్ అంటే మనకి న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, నెక్స్ట్ డెసిమల్ నెంబర్స్, టర్మినేటింగ్ డెసిమల్ నెంబర్స్, నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ నెంబర్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఫ్రాక్షన్స్ కూడా ఉంటాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషనల్ నెంబర్ డెఫినేషన్ చూద్దాం. రేషనల్ నెంబర్ వచ్చేసి ఇట్ ఈజ్ in the form of P by Q, where P comma Q are integers and Q is not equal to 0. ఇది నన్ను యాక్చువల్గా డెఫినేషన్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంటీజర్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. రేషనల్ నెంబర్స్లలో మనకి ఏం చెప్పాను? న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, ఫ్రాక్షన్స్, డెసిమల్ నెంబర్స్, టర్మినేటింగ్ డెసిమల్ నెంబర్స్, నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ నెంబర్స్, ఇవన్నీ ఉంటాయి కదా. ఇంటీజర్స్ ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్ గురించి డిస్కస్ చేద్దాం. న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1, 2, 3, 4 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఓకే, న్యాచురల్ నెంబర్స్ని క్యాపిటల్ Nతో డినోట్ చేస్తాం. హోల్ నెంబర్స్ అంటే న్యాచురల్ నెంబర్సే ఉంటాయమ్మా, దాంతోపాటు 0 కూడా ఉంటుంది. ఓకేనా, అర్థమైందా? 0, న్యాచురల్ నెంబర్స్. ఇంటీజర్స్లో ఏమేమి ఉంటాయంటే ఇంటీజర్స్లలో పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, 0 కూడా ఉంటుంది. డెసిమల్స్ ఉండవు. ఓకేనా, అర్థమవుతుందా? పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్, 0 కూడా ఉంటుంది. ఫ్రాక్షన్స్ అంటే ఇలాగా న్యూమరేటర్ డినామినేటర్ కలిగి ఉంటాయి. ఓకే, డెసిమల్ నెంబర్స్ అంటే పాయింట్స్లలో ఉండేటివి. టర్మినేటింగ్ అంటే పాయింట్లలో ఉండి మనకి ఏమైనా రిపీట్ అవుతూ ఏదైనా సపోజ్ 0.3 ఇక్కడికే స్టాప్ అయిపోయింది, 2.5 ఇక్కడికే స్టాప్ అయింది, టర్మినేటింగ్ డెసిమల్ నెంబర్స్ అని. నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ అంటే 0.5 బార్ అంటే 5 అనే నెంబరు రిపీట్ అవుతూ వెళ్తుంది. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? ఎస్, ఇవన్నీ మీరు న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ గురించి, ఫ్రాక్షన్స్ గురించి ఇవన్నీ మీరు మిడ్ స్కూల్లోనే నేర్చుకున్నారు. అంటే 6th 7thలోనే నేర్చుకున్నారు. కొంచెం ఇంట్రడక్షన్ మీకు గుర్తు చేయడానికి చేస్తున్నాను. ఓకేనా? ఎస్, ఇవన్నీ అదేనన్నా, ఇంట్రడక్షన్ మొత్తం అదే ఉంది. ఓకే, నెక్స్ట్ కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయమ్మా. ఓకే, ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. ప్రాపర్టీస్ ఏంటివి అంటే క్లోజర్ ప్రాపర్టీ. క్లోజర్ ప్రాపర్టీ అంటే మీరు మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఇదంతా నేను ఆల్రెడీ ఒకసారి వీడియో చేసింటి, అందుకు మళ్ళీ ఇక్కడ ఇవి నెంబర్స్ ఉన్నాయి. క్లోజర్ ప్రాపర్టీ అంటే A+B ఫామ్లో ఉంటుంది. A, B ఇవి అనేటివి ఎలిమెంట్స్ అంటారు. ఇవి వచ్చేసి రేషనల్ నెంబర్స్లో ఉంటాయి, Q. ఓకే, నెక్స్ట్ హోల్ నెంబర్స్ గురించి. క్లోజర్ ప్రాపర్టీ హోల్ నెంబర్స్ని సాటిస్ఫై చేస్తుందా లేదా చూద్దాం. క్లోజర్ ప్రాపర్టీలో హోల్ నెంబరు A+B. A, B హోల్ నెంబర్ అంటే W కదనన్న, Wతో డినోట్ చేస్తున్నారు. ఇందులో మనకి ఫండమెంటల్ ఆపరేషన్స్ ఉన్నాయి, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అని. ఓకే, ఆ ఫండమెంటల్ ఆపరేషన్స్ హోల్ నెంబర్ని, క్లోజర్ ప్రాపర్టీ హోల్ నెంబర్ని సాటిస్ఫై చేస్తుందా లేదా చూద్దాం. హోల్ నెంబర్స్ అంటే గుర్తుపెట్టుకోవాలి అమ్మా, 0 నుంచి స్టార్ట్ అవుతాయి, న్యాచురల్ నెంబర్స్ అన్నీ ఉంటాయి. కరెక్టా? ఎస్. అడిషన్
అడిషన్ ఏ ప్లస్ బీనే ఉంటుంది. మన ఇష్టం, హోల్ నెంబర్స్ ఏదైనా తీసుకోవచ్చు. ఏ అంటే 0 ఇక్కడ ఉంది, బి అంటే 5 ఉంది. యాడ్ చేస్తే 5 వస్తుంది. 5 అనేది కూడా ఒక హోల్ నెంబరే కదా. సో అందుకనేసి క్లోజర్ ప్రాపర్టీ హోల్ నెంబర్స్ని సాటిస్ఫై చేస్తుంది అడిషన్లో. సబ్ట్రాక్షన్ చూద్దాం. ఇక్కడ ఏ అనేది 5 ఉంది, బి అనేది 7 ఉంది. సబ్ట్రాక్ట్ చేస్తే 7 ఈజ్ ద గ్రేటెస్ట్ నెంబర్ విత్ కంపేర్ టు 5. అప్పుడు మనకి ఏమొస్తుంది, -2 వస్తుంది. నెగిటివ్ నెంబర్స్ హోల్ నెంబర్స్లో ఉంటాయా? లేదు. సో అందుకనేసి సబ్ట్రాక్షన్ అనేది హోల్ నెంబర్స్లో క్లోజర్ ప్రాపర్టీని సాటిస్ఫై చెయ్యదు. ఓకే, అందుకే ఇంటూ వేసాను. నెక్స్ట్ మల్టిప్లికేషన్. 0 × 3 0, ఎస్ హోల్ నెంబరే. 3 × 7 21, ఎస్ ఇది కూడా హోల్ నెంబరే. అంటే ఏ ఇంటూ బి చేసినప్పుడు, మల్టిప్లికేషన్ అంటే ఇంటూనే కదమ్మా, ఏ ఇంటూ బి చేస్తే హోల్ నెంబర్స్ క్లోజర్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ డివిజన్. డివైడ్ చేస్తున్నాను 5/8. ఇది అనేది మనకి ఫ్రాక్షన్స్ డెసిమల్ ఫామ్స్లలో కనిపిస్తుంది. ఓకేనా. సో డెసిమల్ ఫామ్స్ అనేటివి మనకి హోల్ నెంబర్స్లో ఉన్నాయా? డెసిమల్ నెంబర్స్ లేవు. అందుకనేసి క్లోజర్ ప్రాపర్టీ హోల్ నెంబర్స్లో డివిజన్ని సాటిస్ఫై చేయదు. అర్థమైందా? ఎస్, క్లోజర్ ప్రాపర్టీ హోల్ నెంబర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇంటీజర్స్ గురించి చూద్దాం. ఇంటీజర్స్ అంటే ఏంటివేమో, పాజిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి, ఐ కానీ జెడ్తో కానీ డినోట్ చేస్తారు. పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. -2, -1, 0, 1, 2 అండ్ సో ఆన్, పాజిటివ్ ఇన్ఫినిటీ. ఓకేనా. సో క్లోజర్ ప్రాపర్టీ మనకి ఇంటీజర్ సాటిస్ఫై చేస్తాయి లేదో చూద్దాం. ఒకటి నెగిటివ్ ఇంటీజరు, ఒకటి పాజిటివ్ ఇంటీజర్ తీసుకుంటే, పాజిటివ్ ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బీనే కదా అడిషన్ అంటే. ఏ ప్లస్ బి చేస్తే -1 వచ్చింది. -1 అనేది ఇంటీజర్లో ఉంది. అందుకనేసి క్లోజర్ ప్రాపర్టీ ఇంటీజర్లో అడిషన్ సాటిస్ఫై చేస్తుంది. సబ్ట్రాక్షన్ చూద్దాం. ఇక్కడ ఏ అనేది 7 తీసుకున్నారు, బి అనేది 5 తీసుకున్నారు. సబ్ట్రాక్ట్ చేస్తే 2 వస్తుంది. 2 అనేది ఇంటీజర్లో ఉంది. 5 - 7 చేసి -2 ఉంది వచ్చింది. -2 అనేది కూడా ఇంటీజర్లో ఉంది కాబట్టి ఇది కూడా సాటిస్ఫై చేస్తుంది. అంటే సబ్ట్రాక్షన్ అనేది ఇంటీజర్స్లో క్లోజర్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మీరు కావాలంటే చెక్ చేయండి. నెక్స్ట్ మల్టిప్లికేషన్. ఇంటూ కదా చేయాల్సినది. ఇంటూ చేసినప్పుడు కూడా మనకు ఇంటీజర్సే వస్తున్నాయి కాబట్టి మల్టిప్లికేషన్ కూడా ఇంటీజర్స్లో క్లోజర్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది. డివిజన్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5/8 2/4 చేసుకున్నా కూడా 1/2 అవుతుంది. అంటే 0.5. 4/2 అనేది 2 వస్తుంది. 2 అనేది ఇంటీజరే కాబట్టి ఓకే, కానీ అన్నీ సాటిస్ఫై చేయాలి కదా. ఒకటి సాటిస్ఫై చేస్తే సరిపోదు, కొన్ని సాటిస్ఫై చేస్తే ఏ ఒక్కటైనా కూడా సాటిస్ఫై చేయకపోతే అది మొత్తానికి రాంగే అవుతుంది, సాటిస్ఫై చేయదని వస్తుంది. ఓకే. సో 2/4 అంటే 0.5 పాయింట్లలో వచ్చింది. డివిజన్ ఇంటీజర్స్లలో డెసిమల్స్ లేవు. అందుకనేసి డివిజన్ అనేది నాట్ అండర్ డివిజన్, క్లోజర్ ప్రాపర్టీని సాటిస్ఫై చేయదు. రేషనల్ నెంబర్స్ అంటే మనకి p/q ఫామ్లో ఉండాలి కదా, అదో డెఫినేషన్. నేను ఇందాక స్టార్టింగ్లోనే చెప్పాను కదమ్మా మీకు. It is written in the form of p/q where p, q are integers and q is not equal to 0 is called a rational number. ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా రేషనల్ నెంబర్సే. ఓకే. వీటిని కూడా మనము p/q ఫామ్లో రాయొచ్చా మేడం అంటే ఎస్ రాయొచ్చు. 0, 1, 1 p/q ఫామ్లోనే ఉన్నాయి కదమ్మా. ఓకే, ఇవి కూడా రేషనల్ నెంబర్సే. ఓకే, ఎస్. ఇక్కడ చూడండి, యాడ్ 2 రేషనల్ నెంబర్స్ అని యాడ్ చేస్తున్నారు. చేస్తే మనకి ఏమొచ్చింది, ఒక రేషనల్ నెంబరే వచ్చింది. ఇక్కడ కూడా చేస్తే రేషనల్ నెంబర్ అంటే అడిషన్లో రేషనల్ నెంబర్స్ సాటిస్ఫై చేస్తుంది. రేషనల్ నెంబర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ అడిషన్. సబ్ట్రాక్షన్ డిఫరెన్స్ చూద్దాం. సబ్ట్రాక్షన్ చేస్తే -29/21 వచ్చింది. రేషనల్ నెంబరే. ఓకేనా, రేషనల్ నెంబరేమా, పాయింట్లలో వచ్చినా కూడా ఓకే, అది రేషనల్ నెంబరే అవుతుంది.
ఇవన్నీ కూడా రేషనల్ నెంబర్సే అవుతాయి. సో ఎనీ 2 రేషనల్ నెంబర్స్ A and B, A minus B is also a rational number. Subtraction అంటే rational numbers are closed under subtraction. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ మీన్స్ మల్టిప్లికేషన్ చేసినా కూడా మనకి రేషనల్ నెంబరే వస్తుంది. ఇవి కూడా మల్టిప్లై చేసినా మనకి రేషనల్ నెంబరే వస్తుంది. సో రేషనల్ నెంబర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ మల్టిప్లికేషన్. డివిజన్లో కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. ఎనీథింగ్ బై 0 నాట్ డిఫైన్డ్. 0 బై ఎనీథింగ్ 0 అవుతుంది, బట్ ఎనీథింగ్ బై 0 నాట్ డిఫైన్డ్. అలాంటి టైంలో ఇది సాటిస్ఫై అవ్వదు. ఓకే, సో ఓవరాల్గా రేషనల్ నెంబర్స్ అడిషన్లో, సబ్ట్రాక్షన్లో సాటిస్ఫై అవుతుంది, మల్టిప్లికేషన్లో సాటిస్ఫై అవుతుంది, డివిజన్లో అవ్వదు. ఇది ఎస్. ఇంటీజర్స్ ఎస్, మల్టిప్లికేషన్ ఎస్, డివిజన్ నో. హోల్ నెంబర్స్ ఎస్, సబ్ట్రాక్షన్లో హోల్ నెంబర్ ఎస్. ఇక్కడ హోల్ నెంబర్స్ కదన్నా. అడిషన్ ఓకే, సబ్ట్రాక్షన్ నో, మల్టిప్లికేషన్ ఓకే, డివిజన్ నో. అడిషన్ ఓకే, సబ్ట్రాక్షన్ నో, మల్టిప్లికేషన్ ఓకే, ఇది నో. ఓకే, న్యాచురల్ నెంబర్స్ అడిషన్లో ఓకే, యాడ్ చేస్తే వస్తుంది ఎస్, ఇది నో. మల్టిప్లై చేసే టైంలో న్యాచురల్ నెంబర్ 1 తీసుకున్నాను అనుకోండి, 5 తీసుకున్నాం అనుకోండి, న్యాచురల్ నెంబరే వస్తుంది ఎస్. ఇక్కడ డెసిమల్స్లలో వస్తుంది నో. ఓకే, నెక్స్ట్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ. A plus B equal to B plus A ఈ ఫామ్లో కనిపించాలి. హోల్ నెంబర్స్ అడిషన్లో సేమ్ నన్న కామ్యుటేటివ్ క్లోజర్ ప్రాపర్టీని ఎలా అయితే మనం చేసామో ఇక్కడ కూడా అలానే చేసుకుంటా రావాలి. హోల్ నెంబర్స్లో కామ్యుటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తుందో లేదో చూద్దాం. A plus B equal to B plus A రావాలి. 0 ప్లస్ ఇది A ఇది B తీసుకున్నాం, ఇప్పుడు ఇది B ఇది A అవుతుంది కదా. A plus B చేస్తే 7 వస్తుంది, 7 plus 0 చేసినా కూడా 7 వస్తుంది ఎస్. ఓకే, సబ్ట్రాక్షన్ సపోజ్ ఇదే తీసుకుందాం. 0 minus 7, 7 minus 0, ఇది చేస్తే -7 వస్తుంది, ఇది చేస్తే +7 వస్తుంది. రెండు ఈక్వలా? నో. మల్టిప్లికేషన్ ఎస్ ఓకే వస్తుంది. ఓకే, డివిజన్ రాదు. ఓకేమా. ఇంటీజర్స్ కూడా ఇలానే. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి మా, చెప్తాను. ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్ ఇవి మీరు హోంవర్క్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఈ టేబుల్ నాకు వేసి చూపియండి, కామెంట్లో చెప్పండి. ఓకే, ఎస్. అసోసియేటివ్ ప్రాపర్టీలో వచ్చేసి మనకి 3 ఎలిమెంట్స్ని తీసుకుంటాం ఏబిసి అని. ఏ ఇంటూ ఆఫ్, బి ఇంటూ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఆఫ్ ఇంటూ సి. ఓకే, ఎస్. సి హోల్ నెంబర్స్లో అడిషన్ అవుతుందో లేదో చూద్దాం. ఏ 1 తీసుకుంటాను, బి 0 తీసుకుంటాను, సి 1 తీసుకుంటాను, లేదా 2 తీసుకోండి. ఓకే, ఏ 1, బి 0, సి 2. 1 ఇంటూ 0, 0 ఇంటూ 2, మొత్తానికి 0 ఈక్వల్ టు 0 అవుతుంది కదమ్మా. సో అడిషన్ అవుతుంది, బట్ సబ్ట్రాక్షన్ అవ్వదు. సేమ్ దీన్నే ప్లస్ కదా చేయాల్సింది. 1 ప్లస్ ఆఫ్ 0 ప్లస్ 2 ఈక్వల్ టు 1 ప్లస్ 0 ప్లస్ 2. 1 ప్లస్ 2 ఈక్వల్ టు 1 ప్లస్ 2, 3 ఈక్వల్ టు 3. ఇక్కడ మల్టిప్లికేషన్ చేశాను అవుతుంది. ఇది మల్టిప్లికేషన్ సంబంధించింది మా. సో డివిజన్ అవ్వదు. సో మీరు ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్ ట్రై చేయండి. ఓకే, తర్వాత దీన్ని టేబుల్ నాకు ఆన్సర్ చేయండి. ఓకేనా. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి మా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ద రోల్ ఆఫ్ 0 యొక్క రోల్ ఎలా ఉందో చూద్దాం.
జీరోని మనం ఏ నెంబర్తో యాడ్ చేసినా అదే నెంబరే వస్తుంది. సో అడిషన్ ఆఫ్ జీరో టు ఏ హోల్ నెంబరే వస్తుంది. ఇంటీజర్ చేసినా ఇంటీజరే వస్తుంది. ఓకేనా, రేషనల్ నెంబర్ చేసినా కూడా రేషనల్ నెంబరే వస్తుంది. అంటే దీని మీనింగ్ ఏంటి? సో జీరో అనేది ఏమంటామంటే ఇక్కడ మనం జీరోని తీసుకొని దేన్ని యాడ్ చేస్తే అదే వస్తుంది కదమ్మా, అందుకనేసి జీరో ఈజ్ కాల్డ్ ద ఐడెంటిటీ ఫర్ ద అడిషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. అంటే దీన్ని అడిటివ్ ఐడెంటిటీ ఫర్ ఇంటీజర్స్ అండ్ హోల్ నెంబర్స్ యాజ్ వెల్. ఓకే, అడిటివ్ ఐడెంటిటీ అంటారు. ఓకే, నెక్స్ట్ జీరో గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు 1 గురించి. 1 తీసుకొని మనం ఏ నెంబర్ని అయితే మల్టిప్లై చేస్తున్నామో అదే నెంబర్ ఇస్తుంది కదా మల్టిప్లికేషన్లో. ఓకే, సో అందుకనేసి 1ని ఏమంటారంటే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటారు ఇలా. ఓకేనా, నెక్స్ట్ నెగిటివ్ ఆఫ్ ఏ నెంబర్. నెగిటివ్ ఆఫ్ ఏ నెంబర్ అంటే మనం ఏ నెంబర్ని, ఫర్ ఎగ్జాంపుల్ నేను 6 తీసుకుంటాను. 6ని దేంతో యాడ్ చేస్తే 0 అవుతుంది? 6ని జీరో అవ్వాలంటే -6ని యాడ్ చేయాలి. అదే నెంబర్ని నెగిటివ్ తీసుకొని యాడ్ చేయాలి. ఓకేనా, అటువంటి వాటిని నెగిటివ్ ఆర్ నెగిటివ్ ఇన్వర్స్ అంటారు. ఓకే, ఇలాగా. నెక్స్ట్ రెసిప్రోకల్ గురించి చూద్దాం. రెసిప్రోకల్ అంటే 1 రావాలి. ఇక్కడ మనము నెగిటివ్లో అయితే 0 రావాలి కదా, రెసిప్రోకల్లో అయితే 1 రావాలి రిజల్ట్. అంటే 5 ఉంది, 5ని దేంతో మల్టిప్లై చేస్తే 1 వస్తుంది? 1/5తో మల్టిప్లై చేస్తే రివర్స్లో మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. ఓకేనా, సి a rational number c by d is called the reciprocal or multiplicative inverse of another non-zero rational number a by b. ఓకే, a by b ఇంటూ c by d చేస్తే 1 వస్తుంది. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్ ఫర్ రేషనల్ నెంబర్స్. డిస్ట్రిబ్యూషన్లో వచ్చేసి ఇలాగా ఈ ఫార్ములా ఉంది కదన్నా, ఈ ఫార్ములాని బేస్ చేసుకొని చేయాలి. ఓకే, అడిషన్ కానీ డిస్ట్రిబ్యూట్ అంటే మనం వేరే, ఇప్పుడు 5 ఉంది, a ప్లస్ b 3 ప్లస్ a ఉందనుకోండి, దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. 5ని 3కి ఇస్తున్నాను, ప్లస్ ఉంది ఇక్కడ 5ని aకి ఇస్తున్నాను, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. సో దీన్ని డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటారు. ఇవి నా ప్రాపర్టీస్. నెక్స్ట్ 1.1లో ఫస్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. యూజింగ్ అప్రాక్సిమేట్ ప్రాపర్టీ ఫైండ్. కరెక్ట్ ప్రాపర్టీస్లని, వీటి సూటబుల్ అయ్యే ప్రాపర్టీస్లని యూజ్ చేసి వీటిని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. ఫస్ట్ సొల్యూషన్ గివెన్ -2/3 ఇంటూ 3/5 ప్లస్ 5/2 మైనస్ 3/5 ఇంటూ 1/6. ఇక్కడ అబ్జర్వ్ చేయనన్నా 3/5 ఉంది, 3/5 ఉంది, అంటే ఇదంతా ఒకటి, ఇదంతా ఒకటి. ఓకే, -2/3 ఇంటూ 3/5 మైనస్ 3/5 ఇంటూ 1/6. ఇది మిగిలింది కదా, లాస్ట్లో రాస్తున్నా 5/2. ఇప్పుడు ఈ రెండింట్లో నుంచి -3/5 నన్నా కామన్ చేయొచ్చు, లేదా 3/5 నన్నా కామన్ చేయొచ్చు. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఇది. ఓకే, -2/3 మైనస్ 3/5 కామన్ చేసిన 1/6 ప్లస్ 5/2 a ఆఫ్ b ప్లస్ c ఆర్ b మైనస్ c. ఒకవేళ మైనస్ కామన్ చేసి ఉంటాయి. బ్రాకెట్లోది సింప్లిఫై చేద్దాం. ఎల్సిఎం ఏమవుతుంది? 6. 3/2 -3/2 ఇంటూ 6 చేస్తే ఎంత వస్తుంది? -4 వస్తుంది. -1 ప్లస్ 5/2. 3/5 ఇంటూ -5/6 ప్లస్ 5/2. 5 క్యాన్సల్, 3 1 జా 3 2 జా, -1/2 ప్లస్ 5/2. ఎల్సిఎం సేమ్ ఉంది కాబట్టి డినామినేటర్లో 2 వస్తుంది.
-1 + 5 4/2 2 1s 2 2s. సో ఈ వాల్యూ వచ్చేసి 2. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. గివెన్ 2/3 into -3/7 -1/6 into 3/2 plus 1/14 into 2/5. ఓకే, ఎస్. ఇప్పుడు చూడన్నా, సరే ఇక్కడ 5 నన్న క్వశ్చన్లో రాంగ్ రాసుకున్నాను. ఇది 5. ఓకేనా? ఎలా కనుక్కున్నానంటే మనకి కామన్గా ఏం కనిపించడం లేదు, అందుకని నాకు అలా థాట్ వచ్చింది. ఇప్పుడు ఇదంతా ఒక టర్ము, ఇదంతా ఒక టర్మ్ అనుకోండి, ఒక చోటు రాసుకోండి. 2/5 into -3/7 ప్లస్ 1/14 into 2/5. క్యాన్సిల్ చేయొద్దండి, ఓకేనా? నెక్స్ట్ ఇది 1/6 into 3/2. ఈ రెండింట్లో నుంచి 2/5ని కామన్ చేస్తాను. ఇక్కడ -3/7 మిగిలింది ప్లస్ 1/14 మిగులుతుంది. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీనే, అడిషన్ అండర్ అడిషన్. 3 1s 3 2s. 2/5 into LCM is 14. 2 వస్తుంది, క్యాన్సిల్ కావాలంటే 3/7 into 14. ఎవరికైనా తెలియకపోతే ఇలా కూడా చేయొచ్చుమా. ఈ ఫ్రాక్షన్ ఇంటూ 14 ఎల్సిఎం, ఫ్రాక్షన్ ఇంటూ ఎల్సిఎం. -1/2 2s 4. 2/5 into 7 1s 7 2s 14 1s 14 1s 3 2s 6 -6 plus 1/14 -1/4. 2/5 into -5/14 -1/4. 2 1s 2 7s 5 5 cancel. So 1 into -1 -1/7 -1/4. క్రాస్ మల్టిప్లికేషన్, ఎందుకంటే డిఫరెంట్ నెంబర్స్ కదా, అందుకే క్రాస్ మల్టిప్లై చేయాలి. -4 -7 7 4s 28 అంటే -11/28 అనేది ఆన్సర్. ఇది మా క్వశ్చన్ నెంబర్ 1 సొల్యూషన్. ఎక్సర్సైజ్ 1.1లో క్వశ్చన్ నెంబర్ 1 సొల్యూషన్. సెకండ్ ప్రాబ్లం. సివిట రైట్ ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. అడిటివ్ ఇన్వర్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫార్ములా గుర్తుండాలి. ఏ ప్లస్ ఆఫ్ -a ఈక్వల్ టు 0, దట్ ఈక్వల్ టు -a ప్లస్ a. ఇదే కదన్న ఫార్ములా. ఈ ఫార్ములాకి మనకి అంటే మనం దీన్ని దేంతో యాడ్ చేస్తే 0 అవుతుంది, అది అడిటివ్ ఇన్వర్స్ అంటారు ఆ నెంబర్లని. ఏకి -a అనేది అడిటివ్ ఇన్వర్స్, -aకి +a అనేది అడిటివ్ ఇన్వర్స్. ఎలాగా? దాని యొక్క రిజల్ట్ 0 అవుతుంది. సో ఈ వర్డ్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మరి ఫస్ట్ వన్కి ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 2/8 అంటే ఇది పాజిటివ్లో ఉంది, దీనికి ఏమవుతుంది? నెగిటివ్లోకి రావాలి, -2/8. ఓకే, సెకండ్ వన్ ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -5/9. ఇది ఆల్రెడీ నెగిటివ్లో ఉంది, పాజిటివ్లోకి రాయాలి. సేమ్ ఏదన్నా పాజిటివ్లోకి రావాలి. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -6/5 ఆర్ నన్ను మైనస్ క్యాన్సిల్ అయిపోతే 6/5 కరెక్టా? అంతే కదమ్మా. సో దీనికి అడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? -6/5 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ద అడిటివ్
ఇన్వర్స్ ఆఫ్ 2/-9 ఆర్ నెగిటివ్ని న్యూమరేటర్లో రాసుకుంటే ఏమవుతుంది -2/9 అవుతుంది. మైనస్లో ఉంది కాబట్టి పాజిటివ్లోకి రాసుకోవాలి 2/9. చూడండి ఎంత ఈజీగా ఉన్నాయి. భయపడద్దండి మ్యాథ్స్ని చూసి. ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 19/-6 ఆర్ -19/6 ఈజ్ పాజిటివ్లోకి రాయాలి 19/6. ఇంతేనన్నా, చాలా ఈజీగా ఉంది కదా మ్యాథ్స్. సో ఇదే క్వశ్చన్ నెంబర్ 2 సొల్యూషన్. థర్డ్ వన్లో ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఉన్నాయి. ఓకే, సి బేటా, వెరిఫై దట్. దీన్ని వెరిఫై చేయండి అంటున్నారు. ఎక్స్ వాల్యూస్ ఇచ్చారు. ఓకే, సి గివెన్ ఏమి ఇచ్చారమ్మా? ఎక్స్ వాల్యూ ఫస్ట్ వన్లో 11/15. ఎల్హెచ్ఎస్ -(-x) ఇచ్చారు. -(-x) అంటే 11/15. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ 11/15. ఇదే కదా ఎక్స్. ఆర్హెచ్ఎస్ అంతే, సింపుల్. ఓకే, ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వచ్చేసింది. సెకండ్ వన్ కూడా అంతే. గివెన్ x ఈక్వల్ టు -13/17, LHS ఈక్వల్ టు -(-x). -(-x) అంటే ఏమా? మళ్ళీ -13/17 ఉంది. ఇది ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఈ మైనస్ దీంది, ఈ మైనస్ దీంది. ఎక్స్ అంటే -13/17. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ ఆఫ్ -13/17. ప్లస్ ఇంటూ మైనస్ -13/17. -13/17 అంటే క్వశ్చనే కదా నాన్న, ఎక్స్. ఇదే ఆర్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఓవరాల్గా మనం ప్రూవ్ చేసేసినాం. హెన్స్ ఇట్ ఈజ్ ప్రూవ్డ్. ఇంతేమా క్వశ్చన్ నెంబర్ 3 సొల్యూషన్లో ఫోర్త్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సివిటా, మనం సెకండ్ ప్రాబ్లము అడిటివ్ ఇన్వర్స్ల గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ గురించి డిస్కస్ చేయాలి. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. We know that the multiplicative inverse of A is 1/A. ఎందుకు? దేంతో అయితే మనం మల్టిప్లై చేస్తే ఒక నెంబర్ని దేంతో మల్టిప్లై చేస్తే 1 వస్తుందో రిజల్ట్, దాన్ని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటారు. ఈచ్ అదర్. ఏని 1/A మల్టిప్లై చేస్తే క్యాన్సిల్ చేస్తే 1 కదా అయ్యేది, అలాగా. ఓకే, ఫస్ట్ వన్, ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ -13 ఈజ్ 1/-13 లేదా -1/13, రెండు ఒకటే. ఓకే, సెకండ్ వన్, ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ -13/19 ఈజ్ -19/13. మనకి న్యూమరేటర్లో నెగిటివ్ ఉండాలిమా, అందుకనేసి నెగిటివ్ని పైన వచ్చేలాగా రాస్తున్నాను. ఓకేనా, మీరు 19/-13 రాసినా కూడా తప్పేం కాదు. డినామినేటర్లో ఉన్న నెగిటివ్ న్యూమరేటర్లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ స్టెప్లో కావాలంటే పైన రాసేయండి. ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 1/5 ఈజ్ 5. రివర్స్ కదా. ఓకే, ఫోర్త్ వన్, ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్
-5/8 into -3/7 ఓవర్ ఫస్ట్ మల్టిప్లై చేయండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. నెక్స్ట్ న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్ మల్టిప్లై చేయాలి. 15/8 7s are 56 ఈజ్ 56/50. ఓకే, ద మల్టిప్లికేటివ్ inverse of -1 into -2/5 or minus into minus plus 2 1 is 2/5 is 5/2. Next, the multiplicative inverse of -1 is nana -1 ని 1/-1 లేదా -1/1 రాసినా కూడా -1 అవుతుంది. ఓకేనా, -1 ఇట్ సెల్ఫే అవుతుంది. ఇది మా క్వశ్చన్ నెంబర్ 4 సొల్యూషన్. 1లో 5th ప్రాబ్లమ్ని డిస్కస్ చేస్తున్నామ్మా. నేమ్ ద ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్ యూజ్డ్ ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఓకే, వీటిని ప్రాపర్టీస్లని ఏమో చెప్పండి అని అంటున్నారు. ఓకే, ఫస్ట్ వన్ గివెన్ -4/5 into 1 equal to 1 into -4/5 equal to -4/5. ఇది మనకి ఎలా కనిపిస్తుందంటే ఇట్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ a into 1 equal to 1 into a equal to ఎలా కనిపిస్తుందమ్మా అంటే ఇక్కడ 1 ప్లస్లో 1 ఉంది, a ప్లస్లో ఏముంది -4/5 ఉంది. ఓకే, సో multiplicative identity. 1 is multiplicative identity. Okay, next second one given -13/17 into -2/7 equal to -2/7 into -13/7. ఇది ఎలా కనిపిస్తుంది? ఇట్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ a ఇంటూ b ఈక్వల్ టు b ఇంటూ a. ఇక్కడ a అంటే -13/17, b అంటే -2/7 లా ఉంది. అంటే ఇది కామ్యుటేటివ్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్. ఓకే, therefore it is a commutative property అండర్ మల్టిప్లై చేస్తుంది కదా మల్టిప్లికేషన్. ఓకే, నెక్స్ట్ గివెన్ -19/29 into 29/-19 equal to 1. ఇది ఎలా కనిపిస్తుంది? ఇట్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ a/b ఇంటూ c/d ఈక్వల్ టు 1 లాగా కనిపిస్తుంది. సో a/b ఈక్వల్ టు -19/29, c/d ఈక్వల్ టు 29/-19. ఓకే, అంటే ఏంది మా ఇది ఇన్వర్స్ ప్రాపర్టీ కదా. ఓకే, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఇట్ ఈజ్ ఏ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఇది మా క్వశ్చన్ నెంబర్ 5 సొల్యూషన్. 6th ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. మల్టిప్లై 6/13 బై ద రెసిప్రోకల్ ఆఫ్ -7/16. అంటే ఈ నెంబర్ని దేంతో మల్టిప్లై చేయాలంట? ఈ నెంబర్ యొక్క రెసిప్రోకల్ నెంబర్ వస్తుంది కదా దాంతో మల్టిప్లై చేయాలంట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని రెసిప్రోకల్ రాద్దాం. ద రెసిప్రోకల్
of minus 7 by 16 is minus 16 by 17. Given ఏమి ఇచ్చారమ్మా, multiply 6 by 13 by the reciprocal of minus 7 by 16, that is 6 by 13 into దీని యొక్క reciprocal minus 16 by 7. 16 into minus 16 into 6 is minus 96. 13 7s are 91. ఇంతేనా ఆన్సర్? ఓకే, ఇదే క్వశ్చన్ నెంబర్ 6 సొల్యూషన్. 7th ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. టెల్ what property allows you to compute 1 by 3 into 6 into 4 by 3 as 1 by 3 into 6 whole into 4 by 3. సిబేటా, ఇది ఏ ప్రాపర్టీని అలో చేస్తుంది అంటే మీరు ఇక్కడ చూడగానే అర్థం చేసుకోవచ్చు. అసోసియేటివ్ ప్రాపర్టీని అలో చేస్తుంది. గివెన్ 1 by 3 into 6 into 4 by 3 as 1 by 3 into 6 whole into 4 by 3. That is 1 by 3 into 6 into 4 by 3 equal to 1 by 3 into 6 whole into 4 by 3. It is in the form of a into of b into c equal to a into b whole into c. So it is associative property under multiplication. ఓకే, ప్రాపర్టీని చెప్పండి అంటున్నారు. అసోసియేటివ్ ప్రాపర్టీ మల్టిప్లికేషన్లో. ఓకే, ఇంతేమా క్వశ్చన్ నెంబర్ 7 సొల్యూషన్లో. 8th ప్రాబ్లం. ఈజ్ 8 by 9 ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ minus 1 by 8. 8 by 9 అనేది దీనికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అవుతుందా కాదా? వై నాట్? అయితే ఎందుకు, కాకపోతే ఎందుకు అని అడుగుతున్నారు. గివెన్ వద్దు. we know that the multiplicative inverse of a is 1 by a. అంతే కదా నాన్న? ఎస్, చూద్దాం. Given 8 by 9 is the రాద్దాం. సో ఫస్ట్ ఇక్కడ నో రాసేసేయండి, ఎందుకు రీజన్ చెప్దాం. సో 8 by 9 ఈజ్ ద ఈజ్ నాట్ మల్టిప్లికేటివ్ inverse of minus 1 by 8 because minus 1 8 by 9 into minus 1 by 8 equal to 8 by 9 into క్రాస్ మల్టిప్లై చేసుకున్నాం. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇది minus 9 by 8. 8 క్యాన్సిల్, 9 క్యాన్సిల్, minus 1. ఓకే, ఈజ్ నాట్ ఈక్వల్ టు 1. అంతే కదా? దట్ ఈజ్ ఏ ఇంటూ 1 by a ఈక్వల్ టు 1 రావాలి. ఓకే, సో మనకి ఇక్కడ -1 వచ్చింది. -1 వచ్చింది కాబట్టి సో 8 by 9 is not
multiplicative ninth problem. సేమ్ 8th ప్రాబ్లం ఎలా అయితే చేసామో 9th ప్రాబ్లం కూడా అలానే చేయాలి మనం. ఓకే, దీన్ని మనము 0.3ని 3/10గా రాయచ్చా. ఓకే, నెక్స్ట్ 3 × 1/3 మిక్స్డ్ ఫ్రాక్షన్. 3 3 9, 9 + 1 ఈజ్ 10, 10/3. అంటే 3/10 అనేది 10/3కి ఇన్వర్సే అవుతుంది కదా నాన్న. 3/10 ఈజ్ ఏ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 10/3. క్యాన్సిల్ చేస్తే 1 వస్తుంది కదా. సో ఇది ఎస్ అవుతుంది. ఎస్, బికాజ్ 0.3 can be written as 3/10. 3 1/3 can be written as 10/3. Here 0.3 into 3 into 1/3 that equal to 3/10 into 10/3. That means 10 10 cancel, 3 3 cancel, 1. So 1 వచ్చింది కదా నాన్న. అంటే the product of two rational numbers is 1. Hence 0.3 is the multiplicative inverse of 3 1/3. ఓకే, ఇది మా క్వశ్చన్ నెంబర్ 9 సొల్యూషన్. 10th ప్రాబ్లం. ఓకే, see beta. The rational number that does not have a reciprocal. రెసిప్రోకల్ లేని రేషనల్ నెంబర్ ఏది అంటున్నారు. 0కి రెసిప్రోకల్ నెంబర్ లేదు. ఓకే, the rational number that are equal to their reciprocals. దానికి ఇట్ సెల్ఫ్కి. ఓకేనా, దేర్ రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్ దట్ ఆర్ ఈక్వల్ టు దేర్ రెసిప్రోకల్స్. దానికంటే అదే రెసిప్రోకల్స్. 1కి 1 రెసిప్రోకల్ అవుతుంది. ఇంకా -1కి కూడా -1 రెసిప్రోకల్ అవుతుంది. ఓకే, ఎస్. ద రేషనల్ నెంబర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ నెగిటివ్. ఒక రేషనల్ నెంబర్ ఉంది, దానికి అదే నెగిటివ్ ఏదైతే ఉంది 0. 0కి -0 అనేది ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. 0 = -0. -0కి 0కి పెట్టిన 0కి నెగిటివ్ పెట్టిన పాజిటివ్ పెట్టిన 0నే వస్తుంది కదన్నా, అలాగా. ఓకే, ఇది మా క్వశ్చన్ నెంబర్ 10 సొల్యూషన్. లాస్ట్ 11th ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ మా ఇవి. 0 హ్యాజ్ డాష్ రెసిప్రోకల్. 0 అనేది దేనికి రెసిప్రోకల్, 0కి రెసిప్రోకల్. ఓకే, ఎస్. ద నెంబర్స్ 1 and 1 ఆర్ దేర్ ఓన్ రెసిప్రోకల్స్. 1కి 1 రెసిప్రోకల్ అవుతుంది, -1కి -1 రెసిప్రోకల్ అవుతుంది. ఓకే, ద నెంబర్స్ 1 and -1 ఆర్ దేర్ ఓన్ రెసిప్రోకల్స్. ఆల్రెడీ 10th ప్రాబ్లమ్ని డిస్కస్ చేసాం. ద రెసిప్రోకల్ ఆఫ్ -5 ఈజ్ -1/5. కొంతమంది పిల్లలు ఎలా రాస్తారు, 1/-5 రాస్తారు. ఎస్, కరెక్టేమా. కానీ డినామినేటర్లో ఎప్పుడే కానీ నెగిటివ్ పెట్టాం, మనము న్యూమరేటర్లోకి పంపించేస్తాం. ఓకే, ద రెసిప్రోకల్ ఆఫ్ 1/x వేర్ x is not equal to 0 ఈజ్ 1/xకి రెసిప్రోకల్ x అవుతుంది. ఓకే, ద ప్రోడక్ట్ ఆఫ్ టూ రేషనల్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఏ. సపోజ్ నేను ఒక 5 తీసుకున్నాను మా రేషనల్ నెంబర్, 9/2 ఆర్ 9/10 తీసుకున్నాను ఇంకొక రేషనల్ నెంబర్. వీటిని మల్టిప్లై చేస్తే మళ్ళీ మనకి ఏమొస్తుంది, 45/10. ఇది కూడా ఒక రేషనల్ నెంబరే కదా. అంటే రేషనల్ నెంబర్స్ అన్నారు కదా, ఇది కూడా రేషనల్ నెంబరే, /1 అనుకున్నా. ఓకే, సో ఏదైనా 2 రేషనల్ నెంబర్స్ని ప్రోడక్ట్ చేస్తే దానికి ఒక ప్రోడక్ట్ కూడా రేషనల్ నెంబరే అవుతుంది. రేషనల్ నెంబర్. ఓకే, ఎస్.
ద రెసిప్రోకల్ ఆఫ్ ఏ పాజిటివ్ రేషనల్ నెంబర్ ఈజ్. పాజిటివ్ రేషనల్ నెంబర్ యొక్క రెసిప్రోకల్ ఏమవుతుంది? పాజిటివ్నే అవుతుంది. ఓకే, సో ఇది మా క్వశ్చన్ నెంబర్ 11 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో మనము క్వశ్చన్ నెంబర్ 2 లేదు, ఇది లాస్ట్ కదా. నెక్స్ట్ ఎక్సర్సైజ్కి సంబంధించిన చిన్న ఇంట్రడక్షన్ డిస్కస్ చేసుకొని టాపిక్లోకి ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.